నా కూతుర్ని కూడా సరే అనిపించాలి. అమ్మో అది మొండిదొదినా. నువ్వు మేనత్తవి కదా, అంతకంటే మొండిగా వాదించొచ్చు. ఇదిగో అందరం కలిసి వాళ్ళని ఒప్పిద్దాం, సరేనా? చూడు, మాట మీద ఉండాలి. ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. నేను కూడా ఉంటాను. అబ్బా, ఇప్పుడు నాకు ఉండంత ధైర్యంగా ఉంది. పదండి వెళ్దాం, రా. జ్యోత్స్నా, జ్యోత్స్నా. కాంచనంటే ఫ్యామిలీతో వచ్చింది. సుమిత్ర ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టుంది. ఏంటి మమ్మీ? ఇలా కూర్చో. పర్వాలేదు, చెప్పు. అన్నయ్య, మీరు కూర్చోండి. మావయ్య గారు, నేరుగా ఉన్న విషయానికి వస్తాను. మనం గత 6 నెలల నుంచి జ్యోత్స్నకి పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నాం. ఏ సంబంధం మనకి నచ్చట్లేదు. దానికి కారణాలు 100 ఉండొచ్చు. కానీ సూరజ్ ఆ 100 కారణాలు దాటి నా కూతురికి నేను ఎలాంటి వాడిని భర్తగా తీసుకురావాలనుకుంటున్నానో అలా కనిపించాడు. మమ్మీ, జ్యోత్స్న, మీ అమ్మని కాస్త పూర్తి చేయనివే. ఏంటి పూర్తి చేయనిచ్చేది? నిన్న ఇంట్లో పంచాయతీ జరిగింది, ప్రపోజల్ పెట్టారు. నేను వద్దు అని కూడా చెప్పాను. ఎందుకు వద్దన్నావు? వాడు ఒక అనాథ. ఆ మాట నిన్ను కూడా చెప్పావు. రేపడిగినా ఇదే చెప్తాను. పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికి అమ్మ నాన్నలుండరు. భర్తే ప్రపంచం. ఈ మాట అప్పుడప్పుడు కార్తీక్ చెప్తూ ఉంటాడు. నేను ఈ రోజు కొత్తగా మరో మాట చెప్తాను విను. ఇప్పుడు జరుగుతున్న కాలాన్ని, మనుషులు ఎంచుకునే జీవన విధానాన్ని బట్టి చూస్తే పెళ్ళైన తర్వాత ఆడదానికే కాదు, మగాడికి కూడా అమ్మ నాన్న ఉండట్లేదు. కరెక్ట్ గా చెప్పావు వదినా. ఏమో, రేపు పెళ్ళైన తర్వాత జ్యోత్స్న కూడా భర్తను తీసుకుని అమెరికా వెళ్ళిపోతుందేమో. అప్పుడు కూడా ఉండాల్సింది వాళ్ళిద్దరేగా. పెళ్లి తర్వాత అవసరం లేని అమ్మా నాన్న పెళ్లికి ముందు లేరు అని వాదించడంలో అర్థం లేదు. మావయ్య, అవసరం లేదంటే అక్కర్లేదని కాదు, ఉండే వీల్లేదని. ఎందుకంటే నా లైఫే దానికి ఎగ్జాంపుల్. నా అల్లుడికి బెంగళూరులో జాబ్ వచ్చింది. భాగ్యం తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడే సెటిల్ అవుతాడంట. అప్పుడు మేము ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మీరు ఎన్ని చెప్పినా నేను ఈ అనాథైన సూరజ్ని పెళ్లి చేసుకోను. ఏం తెలుసు నీకు? ఏం జీవితాన్ని చూసావు? దీపా, ఇలారా. దీన్ని చూడు. దీనికి అమ్మ నాన్న ఉన్నారు. ఎవరు కన్నారో తెలీదు, ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏ చేతులు చేసిన పాపమో బస్టాండ్ లో వదిలేశారు. పైనుండి దించిన నీ చేతులతోనే దీన్ని దేవుడి దగ్గరికి పంపే. ఆ పాపం చేసిన చేతులు నావే సుమిత్ర. కష్టాల్లోనే పుట్టింది, కష్టాల్లోనే పెరిగింది. కానీ తన జీవితాన్ని చక్కదిద్దుకుంది కదా. ఓ అమెజాన్ లోడీనన్న బ్యూటీ. ఈ రోజు దీప అంటే ఒక నమ్మకం. అది సంపాదించుకోవడం అంత తేలిక కాదు. అది CEO పోస్ట్ కంటే గొప్పది. సూరజ్ కూడా దీప లాంటి మంచి మనసున్న మనిషి. తనకెవ్వరూ లేరు కాబట్టి మనందరినీ తన వాళ్ళు అనుకున్నాడు. తను అనాథ కాబట్టి దీపని వదినా అని పిలిచాడు. కార్తీక్ ని అన్నయ్యం చేసుకున్నాడు. నీకు సూరజ్ అంత మంచి మనిషిలా కనపడితే ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చెయ్యి. ఆ మంచి పిల్లేదో నువ్వే ఎందుకు కాకూడదు? ఏంటి తాత ఇది? నాకు సూరజ్ వద్దు అంటుంటే పెళ్లి చేసుకోమంటారేంటి? నువ్వైనా వాడికి అర్థమయ్యేలా చెప్పు. డాడీ, నువ్వు సైలెంట్ గా ఉంటావేంటి? ఓ అనాథని కల్లుడుగా వస్తే ఓకేనా? మావయ్య గారు, మీరు చెప్పండి. సూరజ్ కూడా దీప లాంటి వాడే. అనాథ అనేది లోపం కాదు. అవును తాత, ఎవరు పుట్టుకుని వాళ్ళు ఎంచుకోలేరు కదా. ప్రతి మనిషికి బతుకు మాత్రమే ఎంచుకునే హక్కు ఉంది. ఎవరికి పుట్టాలో నిర్ణయించేది ఆ భగవంతుడు. ఒకవేళ సూరజ్ అనాథ అవడమే తప్పైతే ఆ తప్పు చేసింది సూరజ్ కాదు. సూరజ్ని కని అనాథగా వదిలేసిన వాళ్ళ అమ్మా నాన్న. అమ్మా నాన్న చేసిన పాపాలతో పిల్లలకి ఏంటి సంబంధం? అవును తాతయ్య గారు, సూరజ్ బాగా చదువుకున్నాడు, అందగాడు, పద్ధతి తెలిసినవాడు. జోష్నకి ఈడు జోడు.